హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోంగూర, దొండకాయ, పచ్చిమిర్చి, టమాటా, చిన్న అల్లం ముక్కతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని దొండకాయ ముక్కలు వేసాను. పండిపోయిన దొండకాయలు ఉంటాయి కదండి, అవి వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా పచ్చడిలో అయితే వేస్తున్నాము. ఇలా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందామండి. మీలో ఎంతమందికి దొండకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. గోంగూర, దొండకాయ పచ్చడి ఎప్పుడైనా చేశారో కూడా కామెంట్ చేయండి. మొత్తము తీసేసిన తర్వాత ఇదే బాండీలో పచ్చిమిర్చిని వేసుకుందాము. మంట ఎక్కువగా ఉంటే చూసి వేసుకోండి, మంట లేదనుకుంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇవి ఫ్రై చేసుకుందాము, ఇలా కలుపుకుంటూ. తర్వాత దీంట్లోనే టమాటాలని కూడా కట్ చేసి వేస్తున్నానండి. ఇంకా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అల్లం మీకు ఇష్టమైతే అల్లం వేసుకోండి, లేదంటే పర్లేదు, అల్లం వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది. తర్వాత గోంగూర కూడా వేసానండి, ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. వేసి మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. గోంగూర కూడా ఉడకాలి కదా, ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆలోపు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి పూర్తిగా. ఇదిగోండి, మొత్తం ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలుపుకొని ఒకసారి మనము దింపేసుకోవడమేనండి. ఇది రోట్లో అయితే దంచుతున్నానండి. ముందుగా 4 చిన్నులపాయలు, తగినంత సాల్ట్ వేస్తున్నాను. వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా, ఇంకా దొండకాయ ముక్కలను కూడా దీంట్లోనే వేసుకుందాము. మొత్తము కొద్దిగా వేసుకుంటూ ఇలా దంచుకోవాలండి. మనం టైం లేనప్పుడు అలా అంటే మిక్సీలో పడుతుంటాం, కానీ ఎక్కువ రోట్లో దంచితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత పచ్చడి అంతా తీసేసి ఉల్లిపాయ వేసి కచ్చాపచ్చాగా దంచుతున్నాను. దంచిన తర్వాత మొత్తం ఆ చట్నీ కూడా మొత్తం వేసేసి ఒకసారి దంచి ఒక సర్వింగ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఈజీగా మనము పచ్చడి అయితే చేసుకున్నామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్లో మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.